హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది కొంచెం నోరు తీయడానికి కష్టం ఉంది కానీ సినిమా బాగుంటుంది. ఆన్ పావం పొలతత్తు. ఈ ఎట్లుంటుంది అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ప్రజెంట్ జరిగే దాని మీద ఉంటుంది ఫోకస్ అంతా. ఇది నేను చూసి ఇంప్రెస్ అండ్ షాక్ కూడా అయినా. సూడో ఫెమినిజంకి ఫెమినిజం మధ్య డిఫరెన్స్ గురించి ఉంటుంది మూవీ అంతా. ఇట్స్ మై చాయిస్ అన్నట్లు ఇప్పుడు ఫెమినిస్టులు ఎలా సూడో ఫెమినిస్టులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. అండ్ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పెళ్లి మీద డ్రీమ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. పెళ్లి చేసుకుంటూ వచ్చే కష్టాలు ఏంది, అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, ఎట్లుండాలా, అండ్ ఎలా ప్రేమించాలా అని మొత్తం ఉంటుంది మూవీలో. నేనైతే చాలా ఇంప్రెస్ అయిన మూవీ చూసి. ఇండిపెండెన్స్, ఇంటెలెక్చువల్ ఉమెన్స్ ఇదంతా ఉంటుంది. అండ్ దానిలో కొన్ని డైలాగ్స్ ఉంటే చాలా బాగా రాశారు. తెలుసుగా మనకి 28-25 ఏజ్ వచ్చే వాళ్ళకి పెళ్లి చేసుకుని తోసేస్తారు. తోసేసిన తర్వాత ఫస్ట్ మన వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళి తల మీద పెట్టుకుంటారు. అది చూస్తాం. ఫస్ట్ మంత్ యానివర్సరీ, 6 months యానివర్సరీ, 1 year యానివర్సరీ ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మనకి పాత కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త ఫోన్ని ఎంత భద్రంగా చూసుకుంటా ఒక 6 months 1 year తర్వాత పెద్ద లైట్ తీసుకుంటాం, అంత పెద్దగా తీసుకోం. యాక్చువల్లీ ఈ మూవీ అలానే ఉంటుంది. అంటే వీడు ఫస్ట్ తల మీద పెట్టుకుంటాడు భార్యని, తర్వాత కొంచెం కంట్రోల్ చేసే లోపలికి వచ్చిన ఎఫెక్ట్స్ ఏంది, అసలు ఏం జరిగింది, అండ్ దీనికి ఫెమినిజంకి సంబంధం ఏంటి, భరణాలు ఎట్లున్నాయి, ఇప్పుడు న్యూ జనరేషన్ ఎలా ఉందనేది మూవీ యొక్క స్టోరీ. అండ్ మూవీలో చాలా పాజిటివ్ పాయింట్స్ చాలానే ఉన్నాయి, నెగిటివ్ ఏముండదు. అంతా చాలా బాగుంటుంది. చూస్తుంటే వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ఇలా కొన్ని డైలాగ్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఫెమినిజం అనేది వేరే పుట్టుక కాదు, అదొక ఆత్మగౌరవం, అదొక సిద్ధాంతం అన్నట్టు. ఇప్పుడు మనకు తెలుసు, బసీట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఆఫర్ చేసినప్పుడు ఆమె తీసుకోకుండా మేము ఈక్వల్ అయ్యి మీరు కూడా కూర్చొని అనడం అనేది ఫెమినిజం. నేను అమ్మాయిని నువ్వు పైకి లే అని అనడం సూడో ఫెమినిజం అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ హస్బెండ్స్ అంటే మనీ ఎర్నింగ్, ఫ్యామిలీ ఎలా చూసుకోవాలని ఉంటారు. కానీ వైఫ్స్ ఏమో మనకి ఇట్లా నాతో టైం స్పెండ్ చేయట్లే, నాతో ఉండట్లేరు, ఏమైనా బయట ఎక్కడైనా తిరుగుతుందా అని వీళ్ళు, అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి మ్యారేజెస్లో. అండ్ ఈ మూవీ చూస్తే మనకి బాగా రియలైజేషన్, బాగా ఆలోచన, బాగా క్లారిటీ వస్తుంది అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. నాకు ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.